రైట్ సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా మార్కెట్లు దూసుకుపోయాయి. లాభాల్లో 16 ఏళ్ల రికార్డు బదలు కొట్టాయి. డో జోన్స్ 2500 పాయింట్లకు పైగా లాభపడగా టెస్లా 23%, నాస్డాక్ 12% పైగా లాభాలు ఆర్జించాయి. S&P 10%, డో జోన్స్ 8% పైగా పెరిగాయి. ఇక 2020 నుంచి అమెరికా మార్కెట్లు ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. ఢీ అంటే ఢీ అంటూ తమకు పోటీగా సుంకాలను విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు. ఢీ అంటే ఢీ అంటూ తమకు పోటీగా సుంకాలను విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు. యుఎస్ డ్రాగన్ మధ్య టారిఫ్ వార్ పీక్స్ కి చేరింది. చైనాపై అమెరికా మరో 50% సుంకాలు విధించడం, మొత్తం 104% టారిఫ్స్ అమల్లోకి రావడంతో డ్రాగన్ కంట్రీ కూడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అమెరికన్ వస్తువులపై టారిఫ్లను 84% పెంచుతున్నట్లు వెల్లడించింది. వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని సహించబోమని, టారిఫ్ వార్లో చివరి దాకా వెనక్కి తగ్గబోమని మరోసారి తేల్చి చెప్పింది. దీంతో అమెరికా అధ్యక్షుడు మరింత రెచ్చిపోయారు. ప్రపంచ మార్కెట్ల పట్ల ఏమాత్రం మర్యాద చూపని డ్రాగన్ దేశంపై సుంకాలను 125% పెంచుతున్నట్లు ట్రూత్ వేదికగా ప్రకటించారు. మిగతా దేశాల్లాగా 90 రోజుల వెసులుబాటు కూడా ఇవ్వకుండా ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పోస్టులో ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాను, ఇతర దేశాలను సుంకాల పేరుతో దోచుకోవడం ఇకపై ఎంత మాత్రం కుదరనే నిజమని చైనా త్వరలోనే తెలుసుకుంటుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు అమెరికాపై 84% సుంకాలను విధిస్తూ తీసుకున్న నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చైనా ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థల్లో అమెరికాకు వ్యతిరేకంగా మరో దావా వేయబోతున్నట్లు వెల్లడించింది. ఇక చైనా కంపెనీలతో వ్యాపారం చేసే అమెరికన్ కంపెనీలపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇలా చాలా కంపెనీలపై ఆంక్షలు విధించిన చైనా తాజాగా 11 కంపెనీలను ఆ జాబితాలో చేర్చింది. అమెరికా చర్యలు ఆ దేశానికే ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించింది. సుంకాల పేరుతో అమెరికా తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని, కానీ అలాంటి ఆధిపత్య చర్యలను తాము ఎన్నటికీ అంగీకరించబోమని చైనా స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు, అభివృద్ధి ఆకాంక్షలకు విఘాతం కలిగించే ఎటువంటి ప్రయత్నాలను తాము సహించబోమని, అమెరికాపై దృఢమైన శక్తివంతమైన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం అమెరికాపై 25% సుంకాల విధింపు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి.